అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజావాణిలో దరఖాస్తులు వెలువెత్తున్నాయి. ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో భాగంగా కూడా నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో చూస్తున్నాం. వందలాది మంది కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ గ్రామాల నుంచి వారంతా వచ్చి కూడా అర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం చెప్పవచ్చు. ప్రతి సోమవారం కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే సమస్య పరిష్కారం కోసం ఎక్కువ సంఖ్యలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే చాలా వరకు ఆ 2-3 పర్యాయాలు ఆ నల్గొండకు వచ్చి కలెక్టర్ కి మొరపెట్టుకున్నటువంటి అంశాలను కూడా చూసడం జరిగింది. ఇప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా వరకు చూస్తున్నారు. కానీ వరుసగా తిరుగుతున్న ఇప్పటికీ గ్రీవెన్స్ లో పలుమార్లు తిరుగుతున్న కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినా కానీ అధికారులు మాత్రం పనులు జరగటం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక అతను ఉన్నారు, గొర్రెల యూనిట్ గురించి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇతన్ని చూసినట్లయితే గతంలో కూడా పలు పర్యాయాలు కూడా రావడం జరిగింది. ఇతను గొర్రెల స్కీమ్ కోసం కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇతని బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు పడి కూడా ఇతనికి రావాల్సినటువంటి డబ్బులు మరొక ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. ఇది అధికారులు చేసినటువంటి తప్పిదానికి తాను పలుమార్లు తిరుగుతున్నానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మునుగోడు బై ఎలక్షన్ లో మేము డీడీ కట్టినాం సార్, కలెక్టర్ అకౌంట్ లో కట్టినాం. కడితే మాకు గొర్రెలు ఇస్తే ప్రభుత్వం ఆశతో కట్టినాం. ఇప్పటికి నేను 4 సార్లు కలెక్టర్ 3 సార్లు కలెక్టర్ పెట్టిన, జేడీకి పెట్టిన లెటరు ఎలాంటి పందిస్తలేదు సార్. తిరిగి 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది చాలా న్యాయం చేయాలని నేను చాలా బాధపడుతున్నాను సార్. ఎన్ని డబ్బులు కట్టాం? ఎన్ని పైసలు? 43,000 డీడీ కట్టిన సార్. కలెక్టర్ 3 సార్లు వచ్చిన కలెక్టర్లు. మీరు 43,000 కడితే ప్రభుత్వం మీకు ఎంత? 1,68,000 ఇస్తుంది సార్. 1,68,000 వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంట. నాది అలా వెళ్తాయి. మీరు మొత్తం బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాసిచ్చారు, క్లియర్ గా డీడీ కట్టారు కదా, వేరే వాళ్ళ అకౌంట్ లోకి నేనేం కలెక్టర్ అకౌంట్ లో వేసిన సార్. కలెక్టర్ ఏం చేసిన అంటే మాకు వేయవలసిన డబ్బులు ఏమైందంటే అప్పుడు మునుగోడు బై ఎలక్షన్లలో డీడీ అందరికి పైసలు వేస్తున్నారు సార్. అందరం ఆశపడితే ఆ పైసలు ఏం చేసిరంటే వాళ్ళ మిస్టేక్ వల్ల వేరే వాళ్ళకి అకౌంట్లు వేసారు. నాది కాదుగా సార్ ప్రాబ్లం. నేను 4 సార్లు కలెక్టర్ పెట్టుకున్నా, అప్లికేషన్ పెట్టినా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, జేడీ కారు తిరుగుతున్నా, ఏడీ తిరుగుతున్నా. ఆ లెటర్ పెట్టినా, ఈ లెటర్ పెట్టినా వస్తాయంటారు. ఇప్పటికి 3 కలెక్టర్లు మారారు సార్. మొత్తము ప్రతిసారి వచ్చినప్పుడు కూడా నీకు ఇన్షియల్ వేసి ఇస్తున్నారు. ఆ జేడీ దగ్గరికి వెళ్ళవని చెప్తున్నారు. జేడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటుండు, ఇక వస్తాయి, ఇగో ఇవన్నీ చూడు సార్, నేను అన్ని జిరాక్సులు తీసి పెట్టుకున్నా, డీడీ జిరాక్సులు అన్ని తీసి ఎప్పటికప్పుడు తీసి పెట్టుకుంటున్నా. ఇవన్నీ ఎవరి తప్పిదం వల్ల జరిగిందని జేడీ ఏమైందంటే ఆడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్. ఏం సార్, కంప్యూటర్ ఆపరేటింగ్ మిస్టేక్ జరిగితే నాది కాదుగా ప్రాబ్లము. మేము ఒక ప్రభుత్వం పెట్టిన స్కీమ్ కాశపడి మేము కట్టుకున్నాం, వడ్డీకి తట్టి కట్టుకున్నాం సార్. ఇప్పటికనే మాకు న్యాయం చేయండి సార్. మేము కలెక్టర్ ఇన్నిసార్లు కలిస్తే కలెక్టర్ ఏమో మీకు ఇనిషియల్ వేసి ఇస్తుండు, మాకేమో సాల్వ్ అయితే లేదు అని ఇట్లా చెప్పిన సార్. చెప్తే అయితే ఏం సార్ మరి ఇట్లా పైసలు పోతే ఇప్పుడు తర్వాత రాపో అన్నాడు. తర్వాత ఏం సార్, మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్ అని చూడొచ్చు. గత 2 సంవత్సరాల నుంచి కూడా అర్జీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో అధికారుల తప్పిదంతో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇతని అకౌంట్ నెంబర్ కాకుండా మరొక అకౌంట్ నెంబర్ కి ఆ అధికారుల తప్పిదాల వల్ల పడినటువంటి పొరపాటుకి తాము ఏ విధంగా లేతామని చాలా పర్యాయాలు ఇప్పటికీ 3 కలెక్టర్లు మారినప్పుడు కూడా వచ్చినప్పుడల్లా కూడా జేడీకి అందిస్తున్నాం, ఆ జేడీ కూడా పట్టించుకోవడం లేదని కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా కానీ ఎందుకంటే వీరంతా కూడా ఆ నిరుపేద కుటుంబాలు, ప్రభుత్వం గొర్రెలు కాసి కూడా జీవనం కనిపిస్తారు. అలాంటి తప్పిదాలను పట్ల కూడా పట్టించుకునే వారు లేదు. ఖచ్చితంగా తమ డబ్బులు తమకు వచ్చే విధంగా కూడా చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిట్యాల నుండి నల్లగొండ కంచనపల్లి దాకా రోడ్డు శాంక్షన్ జరిగింది. డబల్ రోడ్డు. బుద్ధారం గ్రామానికి ఆనుకోనే ఉంటుంది చెరువు. కాంట్రాక్టర్ అనుమతి లేకుండా, ఏ అనుమతి లేకుండా కనీసం లోతు ఒక 20 లోతు మీటర్లు తీస్తున్నారు అనుమతి లేకుండా. ఆ తీయడం వల్ల రైతులకు తీవ్రమైన భూగర్భ జలాలు పడిపోయి అన్యాయం జరుగుతుంది. ఏ అనుమతి లేకుండా గుత్తదారు మా చెర్ల మట్టి తీస్తుండు, దాదాపు 30-40 ఫీట్ల లోతు తీస్తుండు. దానివల్ల గ్రామంలో బోర్లకు కానీ బావులకు కానీ ప్రజలకు చాలా నష్టం. దాని గురించి ఆ మట్టి తీసుకుని ఆపాలని
కలెక్టర్ గారికి మేము దరఖాస్తు చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి చాలా వరకు తమ సమస్యలు చెప్పుకోవడానికి సోమవారం గ్రీవెన్స్ కు తరలి వస్తుంటారు. చాలా కాలంగా తిరుగుతున్నా కానీ తమ సమస్యలు నెరవేరడం లేదని చెప్తున్నారు. ఒక మహిళ ఉన్నారు, తన యొక్క భూమి విషయము ఈమె మొత్తం కూడా ఇక్కడ నిడమనూరు మండలం నుంచి రావడం జరిగింది. తుమ్డం గ్రామం సార్ మాది. మేము ముగ్గురం అక్క చెల్లెలం, ఒక తమ్ముడు ఉన్నాడు సార్. మా డాడీని బెదిరించి కొట్టడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత పిలిపించి మేము పాస్బుక్ బ్యాంకులో పెట్టినాం సార్. ముకుందాపురంలో పెట్టుకుంటే అతను మమ్మల్ని తెలియకుండా బ్యాంకులో నుంచి పాస్బుక్ దొంగతనం చేసి నైట్ మా డాడీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి దొంగ సంతకాలు చేయించి మాకు 1 రూపాయి లేకుండా చేసిండు. మేము అడుగుతేమో ఏంది ఇది న్యాయమా, ఇది మాకు 1 రూపాయి ఇవ్వలేదు, ఎలా రిజిస్టర్ చేయించుకున్నాం మాకు తెలియకుండా అంటే మా నాన్న కొంచెం మెంటల్ సార్, మతి సీమితం లేదు కానీ సర్టిఫికేట్ అయితే ఏం లేదు. కానీ అతన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఆటోమేటిక్ అతను ఎలా ఉన్నాడు. ఇది అధికారులకు చెప్పుకున్నాం సార్. పోలీస్ స్టేషన్ పోయినాం నిడమనూరు. పైసలు ఇవ్వడం, వాళ్ళని పంపించేసేయడం. నీకెందుకు ఇవన్నీ, నేను ఇస్తా నీకు లంచం, నువ్వు వెళ్ళిపో, నీకు అవసరం లేదు, ఇది నేను అట్లనే కబ్జా చేస్తాను, నా ఇష్టం, వాళ్ళు రావద్దు. మేము ప్రజాపాలనకు అప్లికేషన్ ఇచ్చినా గవర్నమెంట్ కబ్జా కూడా చేస్తాడు సార్. గవర్నమెంట్ ల్యాండ్ అయితే 70-80 ఎకరాలు ఆస్తుంది సార్. అది ఎలా వచ్చిందని ప్రజాపాలన వాళ్ళు పోయి ఎలా ఎంక్వైరీ చేస్తే సార్ మీకెందుకు, మీకు అవసరం లేదు, నాకు ఎట్లానే వచ్చినా, నేను సంపాదించుకున్నా. గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటాడు, మా సొమ్ము తీసుకుంటాడు, అతనికి అడిగేటోళ్ళు ఎందుకు లేరు సార్. ఏం చేసుకుంటారు, ఏం పీక్కుంటారా అని గలీజ్ గా మాటలు మాట్లాడతాడు సార్. మా మమ్మీని సార్ కలిసినాం సార్. కలిసినా అది కోర్టు అమ్మా, మీరు కోర్టులో చూసుకున్నా అంటే మేము కూలీ చేసుకుంటాం సార్. ఈ రోజు కూలీ చేసుకుంటే రేపు వెళ్తాయి సార్. అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా చేసుకుంటాం సార్, చూస్తాం చెప్పండి. మేము కోర్టుకి ఎలా వెళ్తాం, మాకు ఆడ స్తోమత లేదు కదా సార్. కోర్టుకు వెళ్ళే మాకు న్యాయం జరగట్లేదు సార్. తిరిగి చాలా వరకు కూడా చూడొచ్చు, ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క బాధలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కూడా చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఈ విషయంలో కానీ చాలా వరకు దూర ప్రాంతాల నుంచి వస్తున్నా కానీ తమ సమస్యలు పరిష్కారం అవటం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.